దిస్ ఇస్ రేఖ. ఎట్లున్నారు వాళ్ళు అందరూ? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నాను. ఇక ఈడ కూర్చున్న అక్కని చూసినాక ఇంకా ఖుషి అయినా దిల్ ఖుషి అయింది. ఎందుకంటే ఏడ చెరువు ఎండిపోతే అక్కడ కనబడుతుంది, ఎక్కడ వాగు ఎండిపోయినా, ఎక్కడ కుంట ఎండిపోయినా, ఎక్కడ రైతుల పంట పొలం ఎండినా అక్కడ కనబడుతుంది ఆ అక్క. లెక్కకు చెప్పాలంటే ఒక శివంగి అనుకోవాలి. ఎంతటోళ్ళకైనా ఇట్లా ఇసిరెత్తది సవాల్. ఇక మరి అక్క ఎవలో కాదు, పావనక్క. బాపు కేసీఆర్ మీద ఈగ వాలిందంటే అగ్గై మండుతుంది. పావనక్కతోని మాట ముచ్చట మాట్లాడదాం. ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ మీద చాలా అంశాల మీద మాట్లాడదాం. నమస్తే పావనక్క, ఎట్లున్నావు అక్క? బాగున్నా. ఏమై కొత్తింటికి పోయినవాట? పిలవలే. కొత్తిల్లు పోయినవాట, పిలుతామని ఆలోచన చేసిన. అచ్చా, నా ఆడబిడ్డవు నువ్వే. మరి నీకు తెలియకుండా నువ్వు మంగళారతి పట్టుకోకుండా కొత్తిల్లు నేనెప్పుడు కొన్నా, నేనెప్పుడు పోయినా? విల్లా అన్నారు, కొత్తిల్లు అన్నారు. తాళం చేతి ఎక్కడుందో దొరకట్లేదు, అది దొరక పట్టుకొచ్చి నాకు ఇచ్చేయి, పోదాం. అంతేనా? ఇద్దరం కలిసి పోదామా? ఇద్దరం కలిసి పోదాం. మరి నాకు తాళం చేయి జాడ తెలిసినాక నేను ఎందుకు పిలవలేదని అడుగుతా. నేను నాకే తెలియదు, మరి నీకెట్లా తెలిసిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఈ ప్రచారం ఎందుకు అంట? పనిచేసేటోళ్ళ మీద ప్రచారాలు ఎక్కువనే అవుతాయి. అంటే మంచి ప్రచారం కన్నా చెడు ప్రచారం ఎక్కువ అవుతుంది. పావని పైసల కోసం పనిచేసేది కాదు. పైసల కోసం పనిచేసేటోళ్ళు అయితే ఇట్లా చేయరు, ఓకేనా? నేను ఢిల్లీలో జాబ్ చేసేది. జాబ్ వదులుకొని, అన్నీ వదులుకొని, కుటుంబము, ఇల్లు, పిల్లలు, వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మొదలు పెడతా. అసలు ఈ సమస్య ఎక్కడుంటే నేను అక్కడికి పోయి దాని మీద మాట్లాడతా. నాకేందంటే తెలంగాణ రాకముందు ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి తెలంగాణలో ఎట్లున్నది అని నాకు తెలుసు కాబట్టి నేను బేరీజ్ చేసుకుంటున్నా, కాబట్టి మాట్లాడగలుగుతున్నా, చేయగలుగుతున్నా. బాపు కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చింది కాబట్టి ఆయనకి ఎప్పుడు ఆజన్మాంతం రుణపడి ఉంటా కాబట్టి నా వంతుగా నేను మాట్లాడుతున్నా. పైసల కోసం మాట్లాడేదాన్ని కాదు. పైసలు ఇచ్చేటోళ్ళు కూడా నాకు ఎవరు లేరు, ఇంతవరకు కూడా పైసలు ఎవరు ఇవ్వలేదు. నా బ్యాంక్ బ్యాలెన్స్ అంటే నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాను, కావాలంటే చూసుకోండి. ఇంకా క్యాష్ పెడతావేమో? అంత లేదమ్మా, అన్ని పెడతాను. అంతేనా? మొత్తం మీద ఈ చెరువులెంబడి కుంటలెంబడి ఎందుకు తిరుగుతున్నావు అక్క? ఏంటంటే పొలాల పరిస్థితి అంటే, ఒకప్పుడు తెలంగాణలో వ్యవసాయం అంటే దండగా అనేటోళ్ళు. వ్యవసాయాన్ని దండగా అన్న వ్యవసాయాన్ని పండగ చేసింది కేసీఆర్ గారు. చెరువులను తవ్వించడం వల్ల, నీళ్లు తీసుకురావడం వల్ల, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల ప్రతి కుంట, ప్రతి చెరువు, ప్రతి డ్యాము నిండి కుండల్లాగా ఉన్నాయి. అందుకే చేస్తున్నా. ఎండాకాలంలో నీళ్ళు ఎక్కడ ఉంటాయని కింద కామెంట్లు పెడుతురు కదా, మరి వాళ్ళకి ఏం చెప్తావా? అవునబ్బా, నాకు ఒక డౌట్. 9.5 ఏండ్లల్లో ఎప్పుడు ఎండలు కొట్టలేదా? 9.5 ఏండ్ల నుంచి చూసినా ఏ చెరువు ఎండిపోలేదు. మరి రేవంత్ రెడ్డి రాగానే, ఈ గుంపు మేస్త్రి పరిపాలన రాగానే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2014కు ఎట్లుండేనో చెరువుల పరిస్థితి, పూర్వం 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలించేది తెలంగాణలో. మళ్ళా 2024లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పరిస్థితి వచ్చింది. చెరువులు ఎండిపోయినాయి, కుంటలు ఎండిపోయినాయి కాబట్టి చేస్తున్నా. చెరువులు ఎండిపోయినాయి, కుంటలు ఎండిపోయినాయి అంటే ఎవరు ఇక్కడ ఉంటే నమ్మే సిచ్యువేషన్ లేదు కాబట్టి అక్కడికి పోయి తీసి చూపిస్తున్నా. ఎప్పుడు స్టార్ట్ చేసినావు ఈ వీడియోలు చేసుడు? అసలు ఆల్మోస్ట్ 5 years దాటిపోయింది. 5 years నుంచి వీడియోలు చేస్తున్నా. ఇప్పుడు అసలైన బాధ్యత మీద పడ్డదని చాలా పెద్ద బాధ్యత మీద పడ్డది. ప్రతిపక్షంలో ఉండగా ఫైటింగ్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు, ఫైట్ చేయాల్సిందే. కానీ అభివృద్ధి చూపించినప్పుడు జనాలు ఆహా ఇదా అదా అనుకున్నారు. కానీ అభివృద్ధి తర్వాత వినాశనం చూపిస్తున్నాం కదా. అంటే ఒకప్పుడు తెలంగాణలో ఎట్లున్నది 2014కు ముందు, మళ్ళా కేసీఆర్ గారి పాలనలో నీళ్ళు ఎట్లొచ్చినాయి, తర్వాత ఇప్పుడు ఈ గుంపు మేస్త్రి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నీళ్ళు ఎట్లా ఎండిపోయినాయి అని చూపిస్తున్నా. నీళ్లు పోయినాయి నిజం. ఏదైతే తెలంగాణ ఏ ట్యాగ్ లైన్లు అయితే నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్నామో తెలంగాణను, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నీళ్ళని ఎండబెట్టింది. నిధులను ఏం చేస్తుందో తెలియదు. ఇక నియామకాలు అంటారా, ఏంటంటే మంది కూటిన బిడ్డలను, మా బిడ్డలను ముద్దాడుతున్నారు. 30,000 జాబులు ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే వేసిండ్రు. అవి కూడా మేమే ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. మేము వస్తాము, మెగా డిఎస్సి వేస్తాము, మేము వస్తాము, ఫస్ట్ బడ్జెట్ ఫిబ్రవరిలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. ఇంకొకటి ఇవాళ నిన్న చూస్తున్నాం ముచ్చట ఏంటంటే, ధర్నా చౌక్ వద్ద Group 1 Group 2 విద్యార్థులది జరుగుతుంది ధర్నా. బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా 1:50 రేషియో కాదు, 1:100 రేషియోలో ఉండాలి నిష్పత్తి అనేసి చెప్పిండ్రు. కొట్లాడిండ్రు అసెంబ్లీ సాక్షిగా, అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిండ్రు కదా, మరి 1:100 రేషియో ఎందుకు పెంచట్లేదు
అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా, అధికారంలోకి వచ్చినాక ఒకలాగా మాట్లాడుతున్నారు ఈ నేతలు. ఓడెక్కేదాకా ఓడమల్ల, అదే ఓడ ఒడ్డు దిగినాక- ఎక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దిగిన తర్వాత బోడమల్లన్న కథలు ఉన్నాయి ఈ కాంగ్రెస్ నాయకులది.